కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హాస్య కథ చెయ్యి తిరిగితే. కథ మొదలు పెడదాం. రవికి కష్టాలు ప్రారంభమై 6 నెలలు అయ్యింది. అంటే అంతకుముందు కష్టాలు లేవని కాదు, ఈ కొత్త కష్టాలు మొదలై 6 నెలలు అయ్యిందని అర్థం అన్నమాట. అందరూ చెప్పేటట్టు పెళ్ళైన వెంటనే నా కష్టాలు మొదలయ్యాయి అని రవి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ రాధ అతన్ని బాగా చూసుకునేది. కాస్త మాటకారితనం, నేర్పరితనం ఉండటంతో ఇంటి పనులు, వంట పనులు, బయట పనులు, బజారు పనులు అన్నీ తనే చేసేసేది. దాంతో రవి ఆఫీస్ పనులు చక్కగా చూసుకొని ఖాళీ ఉన్నప్పుడు భార్యని అన్ని చోట్లకి తీసుకెళ్ళేవాడు. ఈ రకంగా చూసుకుంటే రవికి కష్టాలు లేనట్లే. కానీ ప్రేమ తక్కువైనా ఎక్కువైనా రెండూ ఇబ్బందే. అందుకని ఒక్కోసారి భార్య అతి ప్రేమని తట్టుకోలేకపోయేవాడు. అయినా సరే ఇంత మంచి భార్య దొరకడం తన అదృష్టమే అని అందరికీ చెప్పుకునేవాడు. కష్టాలు ఏమైనా ఉన్నాయి అంటే సమయానికి ఆఫీస్కి వెళ్ళవలసి రావడం, బాసు ఎప్పుడైనా చీవాట్లు పెడితే దులుపుకొని వచ్చేయడం. రాధ వంట అద్భుతంగా చేస్తుంది. అంతేకాకుండా కొసరు కొసరు వడ్డిస్తుంది. అందుకే ఏ రోజు భార్యని వేరే ఊరు, చివరికి పుట్టింటికి కూడా ఒక్కతిని పంపలేదు. అయితే ఇద్దరూ వెళ్ళడం, లేదంటే మానేయడం. వీళ్ళ జోడికి తగినట్టే ఒక కొడుకు, ఒక కూతురు కూడా పుట్టడంతో కాపురం బహుచక్కగా సాగిపోతుంది. ఒకే సమయంలో పిల్లలకు నచ్చినట్టుగా ఫాస్ట్ ఫుడ్స్, భర్తకు నచ్చినట్టుగా సాంప్రదాయ వంటకాలు చక్కగా చేసే భార్య ఉండటం రవి అదృష్టం కాకపోతే మరేమిటి? ఇలా సాగిపోతున్న సంసారంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అందులో భాగంగానే రవి ఆఫీస్లో ఆడిట్ జరుగుతున్న సమయంలో రాధ ఒక పెళ్ళికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇద్దరూ కలిసి వెళ్ళడం అలవాటు. ఇలాంటి పరిస్థితి వస్తే పెళ్ళికి వెళ్ళడమే మానేసేవారు. కానీ ఈసారి అలా కుదరని పరిస్థితి. ఎందుకంటే అవతల జరిగే పెళ్ళి సొంత తమ్ముడిలా చూసుకునే చిన్నమ్మ కొడుకుది. అందుకని 3 రోజులు ఎలాగోలా సర్దుకోమని చెప్పి రాధ ఊరు వెళ్ళింది. పిల్లలు కూడా స్కూల్లో పరీక్షలు జరుగుతుండటంతో ఉండిపోవాల్సి వచ్చింది. జిగ్గీలు, జొమాటోలు అందుబాటులో ఉన్న కాలం కాబట్టి ఏది కావాల్సిన ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా కాఫీ, డికాషన్లు, రుబ్బిన పిండ్లు, చిరుతిళ్ళు ఇలా అన్నీ సిద్ధం చేసి ఊరు వెళ్ళింది రాధ. ఎవరో స్వామీజీ చెప్పినట్టు కష్టాలు ఊరికే రావు, మనం కోరుకుంటూనే వస్తాయి. అలాగే అయింది రవి పరిస్థితి. భార్య చెప్పిన మాట విని కావలసినవి ఆర్డర్ పెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. రవి కాలేజీ చదివే రోజుల్లో తల్లి తండ్రి ఇంటి దగ్గర లేకపోతే సొంతంగా వంటలో ప్రయోగాలు చేసేవాడు. అది క్లిక్ అయితే కడుపు నిండేది, లేకపోతే గుమ్మం బయట చెత్త నిండేది. అప్పట్లో అదో సరదాగా ఉండేది. తరువాత ఉద్యోగం రావడం, కొంతమంది స్నేహితులతో కలిసి ఇల్లు తీసుకుని వీలైనప్పుడల్లా వంట చేసుకుంటూ ఉండటంతో అతనికి వంటలో కాస్త చెయ్యి తిరిగింది. అయితే తొందరలోనే పెళ్లి జరిగిపోవడంతో అతను మళ్ళీ వంటగదిలో ప్రవేశించే అవసరం రాలేదు. ఈ 15 ఏళ్లలో సుమారుగా వంటనే మర్చిపోయాడు. అయినా చక్కగా వండి వార్చే భార్య ఉన్నప్పుడు వంట గురించి ఆలోచన ఎందుకు? ఎప్పుడైతే భార్య ఊరు వెళ్ళిందో అతను మనసులో కొన్ని లెక్కలు మొదలయ్యాయి. ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటే కనీసం 100 అవుతుంది. అదే డబ్బులతో మనం వండుకుంటే కడుపు నిండా ఇడ్లీలు వస్తాయి. కాఫీ బయట నుంచి తెప్పించుకుంటే కనీసం మరో 100 అవుతుంది. అదే మనమే పెట్టుకుంటే తగినంత స్ట్రాంగ్గా, చిక్కగా, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక మనిషికే ఇన్ని లెక్కలేస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్నది పిల్లలతో కలిసి 3. అందుకని ఎప్పుడో తిరిగిన చెయ్యిని మళ్ళీ తిప్పాలని నిర్ణయించుకున్నాడు రవి. అక్కడే అతని లెక్క తప్పింది. అరిటాకు వచ్చి ముళ్ళ మీద పడినా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా చిరిగేది అరిటాకే అన్న విషయం మర్చిపోయాడు. ఉదయాన్నే లేవాలి, పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి వంట చేసి క్యారియర్ కట్టాలి, తను ఆఫీస్కు వెళ్ళాలి, మళ్ళీ వచ్చేది రాత్రికి. రాత్రి వంట కూడా తను ఆఫీస్కు వెళ్ళేలోపే పూర్తి చేసేయాలి. ఇలా నిర్ణయించుకున్న రవి ఉదయాన్నే
5కి, 5:15కు, 5:30కు ఇలా ఒక 4, 5 అలారంలు పెట్టుకున్నాడు. మొత్తానికి 6 గంటలకు లేచాడు. చకచకా తను తయారై పిల్లల్ని తయారు చేసి వంట వండి వాళ్ళకి క్యారియర్ కట్టి వాళ్ళని స్కూల్కి పంపి తను కూడా క్యారియర్ కట్టుకొని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సాయంత్రం రాగానే మళ్ళీ వంట చేసి పిల్లలకి వేడి వేడిగా వడ్డించాడు. చెయ్యి తిరిగిన మహత్యమో ఏంటో తెలియదు కానీ వంటలన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇదేదో బాగుందని రెండో రోజు కూడా అదే పద్ధతి ఫాలో అయిపోయాడు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఏమిటో ఆ రోజు తెలిసింది. ఆ రోజు కాస్త చెయ్యి కాలింది. కాలు మీద పట్టకారు పడింది. అయినా అవన్నీ పట్టించుకోకుండా దిగ్విజయంగా మూడో రోజుకి ముందుకు సాగాడు. పిల్లలకు కూడా తాము పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి తండ్రి చేతి వంట రుచి చూసి ఆనందపడిపోయారు. అమ్మ కన్నా బాగా వండావు నాన్నోయ్ అని ఓ కితాబు ఇచ్చారు. దాంతో రవి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఇదేదో బాగుందని వెంటనే తను చేసిన వంటలు ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్లోనూ ఫేస్బుక్ పోస్టుల్లోనూ పెట్టేశాడు. ఆ రంగు, ఆ గార్నిషింగ్ నచ్చేసిన మిత్రులందరూ థమ్సప్లు, ఎమోజీలు పెట్టి సందడి చేశారు. అంతటితో ఊరుకోకుండా రవి వాటిని అన్నిటినీ స్క్రీన్ షాట్లు తీసి భార్యకి గొప్పగా పంపించాడు. దొంగతనానికి వెళ్ళినప్పుడు తేలు కుడితే బయటికి అరవకూడదు. ఎందుకంటే తేలు కుట్టిన బాధతో పాటు చుట్టూ జనాలు చితగ్గొట్టేస్తే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాంటిది అనుకోకుండా వంట బాగా కుదిరితే 10 మందికి చెప్పుకుంటే అది ఎటు దారి తీస్తుందో పాపం రవికి ఆ రోజు తెలియలేదు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్న సామెత సమయానికి గుర్తు రాలేదు. 4వ రోజు ఉదయానికి రాధ ఇంటికి వచ్చేసింది. గబగబా తయారై వంట మొదలు పెడుతుంటే పిల్లలు, అమ్మా రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. నాన్న నీకన్నా బాగా వండుతున్నారు. ఈ రోజుకి నాన్న చేత వండిస్తే సరే అన్నారు. ఇన్నాళ్ళ నుంచి వండుతున్న తన వంటని కాకుండా పిల్లలు తండ్రి వంటని మెచ్చుకునేసరికి రాధకి ఉక్రోషం పొడుచుకొచ్చింది. అయితే అదే సమయంలో అలసటగా ఉండటంతో సర్లే అని రవి వండటానికి ఒప్పేసుకుంది. ఈసారైనా రవి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు భార్య దగ్గర 100కి 100 మార్కులు కొట్టేయాలని గట్టిగా ప్లాన్ చేసుకొని ఆఫీసర్కి అరగంట ఆలస్యంగా వస్తున్నా అని కబురు పంపించి రోజు వండే అన్నం, పప్పు, కూర మాత్రమే కాకుండా సాంబార్, పచ్చడి కూడా తయారు చేశాడు. అన్నీ పూర్తి చేసి తన క్యారియర్ కట్టుకుని ఆఫీస్కు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చాడు. ఈసారి రాధ వంట పూర్తి చేసి ఉంటుంది కాబట్టి తను హ్యాపీగా రిలాక్స్ కావచ్చని దృఢంగా నిశ్చయించుకున్నాడు. కానీ ఇంటికి వచ్చేసరికి పరిస్థితి వేరేగా ఉంది. నిజంగానే పిల్లలకే కాదు రాధ కూడా రవి వంట బాగా నచ్చేసింది. అందుకే వంటకి కావలసినవన్నీ సిద్ధం చేసి అతను రావడం కోసం వీధి గుమ్మంలో ఎదురు చూస్తోంది. ఆమె ఎదురు చూడడాన్ని మరోలా అర్థం చేసుకున్న రవి ఇంట్లోకి వచ్చాక పరిస్థితి తెలుసుకొని బెంబేలెత్తిపోయాడు. ఆ రోజు మొదలైన కష్టాలు 6 నెలలైనా తీరలేదు. ఈ మధ్య కాలంలో రవి కుటుంబంలోని ఏ ఫంక్షన్కి హాజరు కావడం లేదు. ఎందుకంటే రాధ ఒక్కతే ఫంక్షన్లకి అటెండ్ అవుతూ పిల్లల బాధ్యతలు, రోజువారీ వంట బాధ్యతలు రవికి వదిలేసింది. అతని ఫేస్బుక్ పోస్టులు చూసిన చుట్టాలంతా కూడా ప్రత్యేకంగా అతని వంట తినడానికి వాళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఇదేనా అనుకున్నాడు. రాధ కూడా అతనికి ఇతోధికంగా సాయం చేస్తూ అతని పేరు ప్రఖ్యాతులు నిలబడేలా బియ్యం కడగడం, కూరలు తరగడం లాంటి పనుల వరకు మాత్రమే చేసి ఆగిపోతుంది. ఎందుకంటే తన భర్తని అందరూ మెచ్చుకుంటే భార్యకు ఎప్పుడు సంతోషమే కదా. రవి ఈ మధ్యనే ఆఫీస్లో మగవాళ్ళందరికీ వంటల మీద స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాడు. అదే సమయంలో వంట బాగా చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వంట నేర్చుకునే వారే తప్ప ఆ ఇబ్బందుల గురించి పట్టించుకున్న వారు ఎవరూ కనిపించట్లేదు. ఏమిటో వీళ్ళందరికీ ఎప్పుడు తెలుస్తుంది వంటలు ఊరికే రావు, వాటితో పాటు కష్టాలను తీసుకొస్తాయని. పెనం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదేనని ఎందుకు తెలుసుకోవడం లేదో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.